అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలుగు పత్రిక న్యాయవాణి ఆవిష్కరణ కార్యక్రమం మరియు డి3 న్యూస్ ఛానల్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముత్తవల్లిల సంఘం అధ్యక్షులు అల్-హజ్ కెఎం షకీల్ షఫీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసుగానిపల్లి కుల్లాయప్ప అధ్యక్షతన పత్రిక టైటిల్ పోస్టర్ ఆవిష్కరించగా, అనంతరం డి3 న్యూస్ వార్షికోత్సవ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చే శక్తి జర్నలిజమేనని పేర్కొన్నారు. మణియార్ దాదాసాహెబ్ నిర్భయంగా వార్తలు ప్రచారం చేస్తూ సామాన్యులకు అండగా నిలిచారని కొనియాడారు. భయం లేకుండా పనిచేసినప్పుడే జర్నలిజానికి నిజమైన గుర్తింపు వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రతి అంశంలో ప్రతి అడుగులో నా వెన్నెంటే నన్ను నడిపిస్తున్నటువంటి దాసు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే నా సంఘం కార్యాలయంలో దాడి జరిగితే, ధ్వంసం చేస్తే అక్కడ జరిగినటువంటి ఘటనని ఎలా బయటికి తీసుకెళ్లాలి అని చెప్పేసి తర్జన భర్జన పడతా ఉంటే, దాదుపై నేనున్నానన్నా ఖచ్చితంగా దాన్ని ప్రజలకు తెలియజేద్దాం, ప్రజలకు తెలియజేసి ప్రజల నుంచి ఏం మద్దతు ఇస్తుందో దాన్ని బట్టి ముందుకెళ్దామని చెప్పేసి తను నా వెంటే ఉన్నట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంటనే కిష్టప్ప సార్ గారు తప్పనిసరి కోపై ఎక్కడికి జరిగింది నేను వస్తున్నా తప్పనిసరి అని చెప్పి కోర్టు పనులు నిమిత్తం కూడా వదిలిపెట్టి నా కోసం వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తే, అదేవిధంగా బహుజన ప్రజారాజ్యం అధ్యక్షులు చాలా మంది ప్రజారాజ్యం అంటే చిరంజీవి అనుకుంటారు, కాదు సాకి ఆదినారాయణ గారు మా వెంకయ్య నడుస్తూ జైబీ రామంజి గారి, గట్టు రామంజి గారి వీళ్ళంతా కూడా ఆనందంగా నేను చెప్పకూడదు. ప్రతి ఒక్కరు కూడా నా వెంకయ్య నడిచినందుకు నా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తారు. వాటిలో ముఖ్యంగా దాదుపై దగ్గర ఒక ఎస్పీ గారిని కలవాలని చెప్పేసి మార్నింగ్ 10:30కి వెళ్తే దాదాపు 2 గంటల వరకు కూడా వెయిట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. దాని కారణం ఏంటంటే ఆయన వెళ్ళి ఐజీ గారి దగ్గర కూర్చున్నారు, మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, కాకపోతే బయటికి రాలే. దాదాపు అంటే 5 గంటల సేపు మా కోసం నిరీక్షించి మా కోసం కూర్చొని కష్టపడి